టీ టైమ్ ఈ పేరు మనందరికీ బాగా కావాల్సిన ఇంకా సుపరిచితమైంది. ఈ వీడియోలో మనం టీ టైమ్ ఫ్రాంచైజీ అంటే ఇప్పుడు మనం చూస్తున్న గల్లీ గల్లీకి ఒక టీ టైమ్ షాప్ ఇది ఎలా క్లిక్ అయింది, ఇంకా దీని వెనుకున్న ఫౌండర్ ఎవరు అనే పూర్తి విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. టీ టైమ్ ఫౌండర్ అయిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాలోని కడియం గ్రామంలో పుట్టారు. ఈయన టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో బీటెక్ పూర్తి చేశారు. అతను దుబాయ్ లో హై పేయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. అక్కడ ఉన్నప్పుడు తనకి యుఎస్ లో ఉన్న స్టార్ బక్స్ వంటి టీ ఫ్రాంచైజీ ఇంకా ఇతర కాఫీ షాప్ ఫ్రాంచైజీ గురించి తెలుసుకున్నాడు. ఇండియాలో ఎక్కువగా తాగే టీ ఇండస్ట్రీలో మార్కెట్ గ్యాప్ ఉందని గమనించి ఒక టీ ఫ్రాంచైజీ పెట్టాలని అతను ఇండియా తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ దుబాయ్ లో మంచి జాబ్ వదిలేసుకొని రావడంతో అబ్జెక్షన్ చెప్పారు. అయినా అతని వైఫ్ బకుల్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ తను సపోర్ట్ చేయడంతో మొట్టమొదట రాజమండ్రిలో 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో 150 స్క్వేర్ ఫీట్ స్పేస్ లో టీ టైమ్ ఫస్ట్ షాప్ ఓపెన్ చేశారు. తన ఏం వచ్చి తక్కువ ప్రైస్ లో హై క్వాలిటీ ఇంకా హైజీనిక్ ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కి సంబంధించిన టీని తక్కువ రేట్ లో సప్లై చేయడం. అలా తను ఒక 1 year టీకి సంబంధించిన బెస్ట్ టీ లీవ్స్, పౌడర్స్ ఇంకా మొత్తం టీ ఇండస్ట్రీ గురించి స్టడీ చేశాడు. ఆ తర్వాత టీ ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి అమౌంట్ వచ్చి 4.2 lakhs. ఇందులో టీ తయారీకి సంబంధించిన బ్రీవింగ్ మిషన్, టీ పౌడర్స్, ప్రొడక్ట్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ ఇంకా బ్రాండ్ మెన్యూ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా టీని కరెక్ట్ గా టేస్టీగా హైజీనిక్ గా చేయడానికి ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తులకి ముందుగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అస్సాం, కోల్కతా వంటి ప్రాంతాల నుండి టీ లీవ్స్ కొనడం ఇంకా వాటిని హై క్వాలిటీ కోసం ప్రొఫెషనల్ టీ టెస్టర్స్ టీ లీవ్స్ ని టేస్ట్, స్మెల్, ఆర్డర్ వీటికి సంబంధించిన వాటి మీద టెస్ట్ చేసి అవి పాస్ అయిన తర్వాతే టీ అవుట్లెట్స్ కి పంపిస్తారు. దీని ద్వారా ఫ్రాంచైజీ తీసుకున్న వారికి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. 4.2 lakhs అనేవి ఫుడ్ ఇంకా బెవరేజ్ ఫ్రాంచైజీల కంటే చాలా తక్కువ. టీ టైమ్ షాపులు చాలా చిన్న స్థలాల్లో నడుస్తాయి. అంటే 150 నుండి 300 స్క్వేర్ ఫీట్ మధ్య సైజ్ ఉంటాయి. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చేలా చేస్తుంది. ఇలా ఉదయ్ శ్రీనివాస్ తన ఫ్రాంచైజీని బయర్స్ తీసుకోవడానికి తానే ప్రోడక్ట్ సప్లై చేయించి ఇంకా టీ చేసే వారికి ట్రైనింగ్ ఇచ్చి టీ షాప్ ఒక తక్కువ స్పేస్ లో పెట్టుకోవడానికి ఇంకా అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ అంతా తానే చూసుకొని 4.2 lakhs లో అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్ రిటర్న్స్ అనే స్ట్రాటజీని క్రియేట్ చేసి ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి అన్ని విధాలుగా సులభంగా ఉండడంతో ఫ్రాంచైజీలను అట్రాక్ట్ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టీ టైమ్ గురించి అవేర్నెస్ పెంచే క్యాంపెయిన్లు ప్రారంభించారు. మొదట్లో టీ టైమ్ పెద్ద నగరాల్లో కాకుండా టౌన్స్, విలేజెస్ లో ఈ ఫ్రాంచైజీని ప్రారంభించాడు. చిన్న నగరాల్లో ఎక్కువ మంది చాయ్ తాగేవారిని దృష్టిలో పెట్టుకుని అక్కడ టీ టైమ్ బ్రాండ్ ను ఇంట్రడ్యూస్ చేశాడు. అఫోర్డబుల్ ప్రైసింగ్ ఇంకా క్వాలిటీ ఫ్యాక్టర్ ను సిన్సియర్ గా పాటించాడు. టీ టేస్ట్ చేసిన వారు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో టీ టైమ్ ఫేమస్ అయింది. ఆ తర్వాత టీ టైమ్ సిటీస్ కి వెళ్ళింది. అలా ఫ్రాంచైజీ స్టార్ట్ చేసిన 1 year కే 100 అవుట్లెట్స్ టచ్ చేయడంతో 2 కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది. ఇంకా సిటీస్ కి వచ్చేసరికి స్కూల్స్, కాలేజెస్, ఐటీ కంపెనీస్ కి సరౌండింగ్స్ లో టీ టైమ్ పెట్టడం ఇంకా బ్రాండ్ ని ప్రమోట్ చేయడంతో సిటీస్ లో బాగా వెళ్ళింది. ఒక హైదరాబాద్ లోనే 280 టీ అవుట్లెట్స్ ఉండడం స్పెషల్ గా మారింది. అలా టీ టైమ్ ఈ రోజుకి 3000 అవుట్లెట్స్ తో ఇండియా వైజ్ ఎక్స్పాండ్ అయింది. ఉదయ్ శ్రీనివాస్ ఈ స్టేజ్ కి రావడం అంత ఈజీగా జరగలేదు. ఒకప్పుడు టీ షాపులు అంటే పేదరికంతో నడిచే చిన్న చిన్న రోడ్డు షాపులుగా ప్రజలు భావించేవారు. అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు టీ టైమ్ ను హైజీనిక్ గా ఇంకా ట్రస్ట్ఫుల్ ఇంకా అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్ కి అందుబాటులో ఉండే బ్రాండ్ గా మార్చడంలో కష్టపడ్డారు. ఇంకా అతను టీ ఇండస్ట్రీకి కొత్త కావడంతో ఆయనకు టీ మేకింగ్ ఇంకా వాటిలో రకాలు, కస్టమర్ అవసరాలు లాంటి వాటిపై ఎక్కువ అవేర్నెస్ లేదు. అయినా కానీ ఆయన ఈ రంగంలో ఎంతో నేర్చుకుని కస్టమర్లకు కావాల్సిన టేస్ట్ ను అందించే ప్రయత్నం చేశారు. తక్కువ పెట్టుబడితో బిజినెస్ ప్రారంభించడం అతని ముందున్న పెద్ద సవాల్గా మారింది. ఆయన ఆ స్మాల్ అమౌంట్ ని ఒక పద్ధతిగా ఉపయోగించి అవసరమైన క్వాలిటీ, బ్రాండింగ్ లపైనే ఖర్చు పెట్టారు. ఒక చిన్న టీ షాప్ నుంచి ఫ్రాంచైజ్ మోడల్ కు మారడం అనేది పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ప్రతి అవుట్లెట్ లో క్వాలిటీ, టేస్ట్ ఇంకా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఒకే విధంగా ఉండేలా మేనేజ్ చేయడం కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. విలేజెస్, టౌన్స్, సిటీస్ వరకు అన్ని ఫ్రాంచైజీలకు టీ పొడి ఇంకా వేరే ప్రొడక్ట్స్ టైం కి అందించడంలో చాలా కష్టపడ్డారు. దీనికోసం ఆయన ట్రాన్స్పోర్ట్ లో ఇన్వెస్ట్ చేశారు. సిటీస్ లో ప్లేసెస్ రెంట్ ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ టౌన్స్ కంటే చాలా ఎక్కువ. ఈ కాస్ట్ ని ఆయన బ్యాలెన్స్ చేసుకోవడంలో కష్టపడ్డారు. సిటీస్ లో ప్రజలు విభిన్న రుచులు కోరుకుంటారు. అందుకే టీ టైమ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇంకా విభిన్న రకాల టీ లాంటి ఆప్షన్లు మెన్యూలో జోడించారు. ఇలా ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. అలా ఉదయ్ శ్రీనివాస్ 735 కోట్ల టర్న్ ఓవర్ తో 455 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి జనసేన పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.